హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక వీడియోతో ఈరోజు ముందుకొచ్చానండి. ఫ్రెండ్స్, ఇటు చూడండి. మిక్సీ జారు ఉంది కదండి. మనము మిక్సీలో ఇలా ఏవైనా కానీ గ్రైండ్ చేసుకుంటూ ఉంటాము. మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను 2 days బ్యాక్ దోశ ప్రిపేర్ చేసుకుందామని వేసిన తర్వాత నైటు కడిగి పెట్టేశానండి. ఉద్దిపప్పు మొత్తం బియ్యం అలా వేస్తాం కదా మనము. 2 days బ్యాక్ నేను అలా కడిగి పెట్టేశాను దోశ పిండి తయారు చేసుకున్న తర్వాత. మళ్ళీ నేను 2 days తర్వాత మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఆఫ్టర్నూన్ ఎందుకో అనేసి ఈ జార్, పెద్ద జార్ కదా ఇది, ఈ జార్ తీసి చూశాను అనమాట. చూస్తే అది ఉద్దిపప్పు అదంతా ఉంటుందండి. నేను బాగా మొత్తం అంతా క్లీన్ చేశాను నేను, అయినా కూడా మొత్తం అంతా ఫంగస్ లాగా వచ్చిందనమాట కింద నుంచి పై వరకు. అంటే మనం ఇది ఎలా వస్తుందంటే, మనం క్లీన్ చేయడం తప్పు కాదు, మొత్తం అంతా మనం క్లీన్ చేస్తాం, అయినా కూడా ఇక్కడ బ్లేడ్స్ ఉన్నాయి చూడండి, వీటి కింద కానీ లేకుంటే ఒక స్క్రూ ఉంది కదా పెద్దగా, అక్కడ కానీ కొద్దిగా గ్యాప్ ఉంటుందన్నమాట. అక్కడ మనం ఎలా అయితే మనము బోర్లిచ్చి పెట్టేస్తామో ఆ వాటర్ అనేది అక్కడ తడి అనేది ఉంటుంది కాబట్టి అలా ఫంగస్ లాగా అలానే ఒక బూజులాగా తెల్లగా తయారై ఉందన్నమాట. మనము దీన్ని ఏం చేస్తామంటే, నాకు ఈరోజు అర్థమైంది, మనం ఎన్నోసార్లు కడిగి పెట్టేసాం కదా మనము, ఇంకేముందులే అనేసి నెక్స్ట్ డే అలాగా ఏమైనా వేసి అలా గరగర తిప్పేస్తామండి మిక్సీలోకి వేసి. మనం చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇది. నేను కూడా ఈరోజు అబ్జర్వ్ చేసి ఈ విధంగా వీడియో చేయాలని నేను వీడియో చేస్తున్నానండి. మార్నింగ్ ఈ విధంగా నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత ఫంగస్ లాగా బూజులాగా వచ్చేసింది లోపల మిక్సీలో అంతాను. ఈ విధంగా నేను కడిగి పెట్టిన తర్వాత మనము ఈ మిక్సీ జార్లను తీసుకొని వెళ్ళి వెంటనే ఎండకు బయట పెట్టేసేయాలన్నమాట. ఎండలో కొంచెం ఈ విధంగా మనము పెట్టినట్టయితే మొత్తం ఏమన్నా ఫంగస్ ఏమన్నా ఉన్నా కూడాను, బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడాను అంతా కూడా ఇదైపోతుంది అనమాట. అందుకోసం మనం మిక్సీ జార్లు మాత్రము కడిగిన వెంటనే బయట ఎండలో పెట్టి ఓ 2-3 గంటల సేపు ఆరబెట్టాలండి. ఫస్ట్ ఆరబెట్టిన తర్వాత అది డ్రైగా అయిన తర్వాత మాత్రమే మనం ఇంట్లోకి తెచ్చి బోర్లించాలన్నమాట. అలా తడిగా ఉన్నప్పుడు ఈ మిక్సీ జార్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా బోర్లించి అలానే పెట్టేయకండి. మనము చిన్న జార్లు అయితే అలా చట్నీ అలా చేసుకుంటాం కాబట్టి వాడతాము. ఇలా మనము రైస్ వేసేటువంటి జారు 1/2 kg 1 kg ఉంటాయి కదా ఇవి, ఈ జార్లు అలా బోర్లించేస్తాము. ఇవి యూజ్ చేయము కదా మనము, దోశ పిండికి యూజ్ చేస్తాము. వేసిన తర్వాత 2 days అయినా వీటిని మనము అబ్జర్వ్ చేయమన్నమాట. అలా బోర్లించేస్తాం, కడిగాం కదా అని బోర్లించి ఓ మూలను పెట్టేస్తాము. ఇది ఈ విధంగా లోపల ఈ ఉద్దిపప్పు అది ఇది ఏమన్నా కొబ్బరి అలా అంటుకుంటూ కదా కొన్ని జార్లో, అలా వీటిని మనం జాగ్రత్తగా గమనించాలండి. ఇలా తినడం వల్ల హెల్త్ మనకి చాలా పాడవుతుందండి. చిన్న బేబీస్కి కానీ మనకు కానీ ఎవరికైనా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ దీంట్లో ఏమన్నా వేసి మనము తయారు చేసుకోవాలన్నా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమనే ఇది అందరికీ కూడా యూజ్ కావాలి అనేసి నేను మార్నింగ్ అనుకున్నాను, ఈ విధంగా వీడియో చేసి చూపించాలి అందరికీ కూడా అనేసి. అందుకోసమేనండి ఈ విధంగా మిక్సీ జార్లు మాత్రము నీట్గా కడిగిన తర్వాత జార్లన్నీ తీసుకొని పోయి బాగా ఎండ తగిలేటువంటి ప్రదేశంలో పెట్టండి. బాగా ఎండ తగిలి 2-3 గంటల తర్వాత బాగా అదంతా డ్రై అయిన తర్వాత తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా బోర్లించి ఉంచకండి మిక్సీ జార్లను దయచేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ లైక్ అని అనుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రెండింగ్ కూడా యూట్యూబ్ ఛానల్ని ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా మీరు కామెంట్ చేయండి, నేను ఏమైనా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు నా వీడియో ద్వారా ఇస్తానండి. మీరు కామెంట్ చేస్తే నా ఛానల్ ఇంకా ఎలా చేయాలి ఏంటి ఇలా కామెంట్ చేశారు కదా, నేను కూడా ఇంకా మంచి వీడియోస్ అన్నీ మీకు వీడియో చేసి ఈ విధంగా మీకు చెప్పాలనుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.